తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి దాదాపు అయిపోయింది. కొన్ని మున్సిపాలిటీల్లో తప్ప మిగతా చోట్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇక ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది కరీంనగర్ మాత్రమే. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ మాత్రం అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయగా వాటిని చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో పలువురు ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల నేతలు బీజేపీ కండువా కప్పుకోగా ఆ తర్వాత మాట మార్చారు. కరీంనగర్ మేయర్ పీఠం రేసులో తాము కూడా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించడంతో తీవ్ర సంచలనంగా మారింది. మేయర్ ఎన్నిక సమయానికి ఏదైనా జరగొచ్చని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అలాగే ఇండిపెండెంట్లు కలిసి ఎలాగైనా కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకోవాలని చక్రం తిప్పినా అది ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా జరిగిన కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కరీంనగర్ మేయర్గా బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కొలగాని శ్రీనివాస్ కు 34 మంది కార్పొరేటర్లు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిన మేయర్ అభ్యర్థికి కేవలం 21 మంది కార్పొరేటర్ల మద్దతే లభించింది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించడంతో కరీంనగర్ మేయర్ పీఠం కమలదళం వశమైంది. డిప్యూటీ మేయర్గా బీజేపీకి చెందిన సునీల్ రావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకోవడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు. కరీంనగర్ కార్పొరేషన్లోని మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ 30 డివిజన్లలో గెలిచింది. అయితే మేయర్ను ఎన్నుకునే ప్రక్రియకు కొద్దిసేపటి ముందే తాము ఈ మేయర్ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడంతో బీజేపీకి మార్గం సుగమమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ తరపున 9 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. ఇక ఈ గెలుపు కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదని ఒక భావోద్వేగ క్షణమని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోడీ దార్శనికతపై నమ్మకముంచి అభివృద్ధిని ఎంచుకున్న ఓటర్లకు ఆయన కృతజ్ఞతను తెలిపారు. కార్పొరేటర్గా ఉండటం నుంచి కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురుతున్నప్పుడు చూడటం తనకు వ్యక్తిగతమైందన్నారు. తాను ఈ ప్రయాణంలో జీవించాలని పేర్కొన్నారు. గతంలో బండి సంజయ్ కార్పొరేటర్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్షణం వెనుక ఉన్న పోరాటాన్ని తాను చూశానని ఆయన అన్నారు. మొత్తానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా బీజేపీ చేతుల్లోకి వెళ్లడంతో కాషాయ దళం ఫుల్ జోష్లో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఫలితం వెనుక బండి సంజయ్ కృషి ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మొత్తంగా కరీంనగర్లో బండి మార్క్ రాజకీయం కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు, ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేశారు. భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, నమ్మకంతో నిలబడ్డారు. ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమందిని గెలిపించారు. 2005లో ఇదే కార్పొరేషన్ లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కానీ అదే కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్ గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం, ఆనందాన్ని మాకు కలిగిస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కొలగాని శ్రీనివాస్ గారు, మొట్టమొదటి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు. అది కరీంనగర్కి అవకాశం దక్కింది. కానీ ఇంతమంది సైనికులు ఇవాళ ప్రజల ఆశీర్వాదం గెలిచారు.
వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ తో ఉన్నారు, ఒక ప్రణాళికతో తయారీ సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేరు. ఇచ్చిన